వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉందని ఆయన అన్నారు. తమ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలను ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మిత్రులారా, ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న దోపిడీకి ఉత్తరాంధ్ర అతీతం కాదు, విశాఖపట్నం కూడా అతీతం కాదు. ప్రజలకు నిజమైనటువంటి అవసరాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీటిపారుదల విషయంలో గాని, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో గాని, ఇలాంటి విషయాల మీద అలసత్వం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మీకేదో ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందని భావించకండి. అందరితో పాటు మీకు కూడా అన్యాయం జరుగుతుంది. మేము రాయలసీమలో పర్యటించాం, ఎక్కువ కాలం మధ్య కోస్తాలో ఉంటాం కాబట్టి అక్కడ సమస్యలు కూడా మాకు తెలుసు. ఉత్తరాంధ్ర సమస్యలు వచ్చి తెలుసుకుందాం అనుకున్నాం. ప్రిలిమినరీగా చూస్తే సమస్యలన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాయలసీమ వాళ్ళని కోస్తా మీద, ఉత్తరాంధ్ర వాళ్ళని కోస్తా మీద, కోస్తా వాళ్ళని విశాఖపట్నం మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయంగా జరుగుతాయి. కొన్ని రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ పని అది కాబట్టి చేస్తారు. యువత తమ శక్తినంతా సోషల్ మీడియాకు కేటాయిస్తుందని, నిజమైన సమస్యలపైన రోడ్డుపైకి వచ్చి పోరాడే యువత నేడు లేదని ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. ఎవరో చెడుగా ఒక పోస్టు పెడితే దానికి వ్యతిరేకంగా 10 పోస్టులు పెడుతున్నారని, ఇలా యువత తమ తెలివిని సోషల్ మీడియా మీదే ఖర్చు పెడుతున్నారని అన్నారు. యువత తమ శక్తిని ఇలా నిర్వీర్యం చేసుకోవటం సరైనది కాదన్నారు. సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి యువత, మిగిలిన వాళ్ళు కూడా ఈ పేపర్లో వచ్చింది, కంటికి కనిపించేది చూసి ఏదో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం వ్యతిరేకులు అన్న భావనలో కొట్టుకుపోయి వాళ్ళు ఒక అడ్డగోలు పోస్ట్ పెడితే ఇటువైపు నుంచి ఒక 10 అడ్డగోలు పోస్టులు, సోషల్ మీడియాలో కొట్లాటలు. కిషోర్ అన్నట్టు ఈ కొట్లాటల్లోనే మన శక్తి అంతా ధారపోసేసి, మన సమయం అంతా ధారపోసేస్తే రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసేవాడు ఎవడు మిగులుతాడు? అందుకని చెప్పి మన శక్తి అంతా దాంట్లో నిర్వీర్యం అయిపోతారు. సరే, సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధం ఈ రోజున. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కిషోర్ చెప్పేది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోవాలని అంటే అదొక మంచి సాధనం. కానీ మనం బ్యాటరీలో 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లు ఒక లైట్ బల్బ్ కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుద్ది, మోటార్ కనెక్ట్ చేస్తే మోటార్ తిరుగుద్ది. పాజిటివ్ నెగిటివ్ వైర్లు 2 కలిపేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. జరుగుతున్నది అది. మనలో మనం కొట్లాడుకుని మన బ్యాటరీలు మనం డిశ్చార్జ్ చేసుకుంటున్నాం. వీటిని పనికొచ్చే పనులకి, నిర్మాణాత్మకమైన రాజకీయ పనులకి మన మేధస్సుని, మన సమయాన్ని వెచ్చించడం లేదు. దయచేసి అందరూ ఆలోచించండి. రాజకీయ నాయకులు తమకు తాము దేవుళ్లమని భావిస్తున్నారని వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజలు తమ మాటలకు చప్పట్లు కొట్టాలే కానీ ప్రశ్నించకూడదన్న భావన వారిలో ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, యువత సమస్యలపై ప్రశ్నించడం ప్రారంభించాలన్నారు. మన రాష్ట్రాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలని కొంతమంది నాయకుల చేతుల్లో పెట్టడం మంచిది కాదని ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ రోజున రాయలసీమలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో కోస్తాంధ్రలో కూడా అదే రకమైన దోపిడీ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో కూడా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. ఎక్కడ ఏది దోచుకోవడానికి అనువుగా ఉంటే దాన్ని దోచుకుంటున్నారు. ఇందులో పాపం పార్టీలకి అతీతం ఇది. ఒక పార్టీని అనడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయి నాయకుల్ని అందామా అని అంటే, క్షేత్రస్థాయి నాయకులు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే క్షేత్రస్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ, ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఎవ్వరూ నోరెత్తే సాహసం చేయడంలా. నోరెత్తితే మనకెందుకు వచ్చింది, మన ఐసోలేట్ చేసి వచ్చేసారి మనని ఏం చేస్తారో తెలీదు. చివరి నిమిషంలో టిక్కెట్ ఎగ్గొట్టి మనని శటకోపం పెడతారో లేదో తెలీదు. లేకపోతే ఉండగానే మన మీద గోతులు దవ్వుతారో లేదో తెలీదు. పబ్లిక్ గా హ్యూమిలియేట్ చేస్తారేమో, నీకేం తెలుసు కూర్చో అంటారేమో. ఎందుకు వచ్చిన గొడవ, ఎట్లాగూ మనం చెబితే వినరు అనే పరిస్థితికి వచ్చారు. రామ్ గారు అన్నట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నిజంగా నమ్మిన వాడు మాత్రమే రాజకీయాలు చేయడానికి అర్హుడు. మాటలు చెప్పడం కాదు. ఎన్టీ రామారావు గారు ఆయనేమి ఆషామాషిగా ఆ మాట అనలా. ఈ భావన మన స్వాతంత్రం రాక పూర్వం నుంచి, స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్న రోజుల నుంచి, సంఘ సంస్కరణ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి భావనది. దాన్ని స్వాతంత్రం వచ్చినాక చాలా మంది రాజకీయ నాయకులు మర్చిపోతే, ఎన్టీ రామారావు గారు తనదైన శైలిలో అందరికీ నాటుకునేలాగా
మళ్ళా ఎత్తి చూపాడు. మీరు త్రిపురనేని రామస్వామి రచనల్లో చూస్తారు, గురజాడప్పారావు రచనల్లో చూస్తారు, సంఘ సంస్కరణలో చూస్తారు, శ్రీశ్రీ విప్లవం మీద రాశాడు అనుకోండి. సో వీటన్నిటిలోనూ మీరు చూస్తారు. దాన్ని ఎత్తి చూపినవాడు ఎన్టీ రామారావు. ఆయన నిజంగా కూడా ఆ మాటను నమ్మాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట నమ్మాడు ఆయన. సరే, ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా, రాజకీయ నాయకుడుగా ఆయనకున్న పరిమితులకి లోబడి ఎంత చేయగలిగాడో అంత చేశాడు. ఆ రోజున ఆయన చుట్టూ కూడా కొంతమంది కోటరీలు, తాబేదారులు, భజన పరులు, పనికిమాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తట్టుకుని ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. మహానుభావుడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజున ప్రజలే దేవుళ్ళు అని రాజకీయం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి మీరు వెతికి చూసుకోండి. అటువంటి వాళ్ళనే రాజకీయ నాయకులుగా గుర్తించండి. మిగిలిన వాళ్ళని రాజకీయాన్ని ఒక వృత్తిగా చేపట్టిన మనుషులుగా మాత్రమే గుర్తించండి. అంతకు మించి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఆపాదిస్తే మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు. ప్రజలుగా మన గౌరవాన్ని మనం తగ్గించు. ఈ రోజున రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, మేమే దేవుళ్ళం, వీళ్ళందరూ మా భక్తులు, నేను చెప్పినప్పుడు తప్పట్లు కొట్టడానికి మాత్రమే వాళ్ళు అర్హులు, అంతే తప్ప తిరిగి ప్రశ్నించే తాహతు, అర్హత, స్థాయి వాళ్ళకి లేవు అని నమ్మే రాజకీయ నాయకుల పరిపాలనలో గతంలో గాని ఇప్పుడు గాని మనం బతుకుతున్నాం. దాన్ని మనం ఒక్కసారి గుర్తించాలి. విశాఖపట్నంను ఒక అదానీ పట్నంగా, జిందాల్ పట్నంగా పాలకులు మారుస్తున్నారని, వారి కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను బలి పశువును చేస్తున్నారని ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను రోజురోజుకు దిగజారుస్తున్నారని అన్నారు. వైస్ ఛాన్సలర్లను కులాల వారీగా ఎంపిక చేస్తున్నారని, ఇది నీచమని ఆయన అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 100ల సంబరాలను డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నిర్వహించాలని ఆయన విమర్శించారు. విశాఖపట్నం గురించి, ఉత్తరాంధ్ర గురించి చెప్పాలి అని అంటే, విశాఖపట్నాన్ని ఒక అదానీ పట్నంగా, ఒక జిందాల్ పట్నంగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ సిటీని మీరు వెనక్కి చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే మీరు ప్రజలుగా మీరు నడుం కట్టాల్సిందే. మీ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని మీ సిటీని ఈ కబంధ హస్తాల నుంచి ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ కోరిక కూడా లేదు, ఆ రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఈ సిటీని మళ్ళా మీరు కాపాడుకోవాలంటే ప్రజలు నడుం కట్టాల్సిందే. విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నాన్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే, వాళ్ళ ప్రాంతాల్లో భూములు, ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం సిటీని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అది నాకు ప్రాక్టికల్గా తెలుసు. ఈ సిటీని అంతగా ప్రేమించే మీరు మీ కళ్ళెదురుగా దాన్ని ఎత్తుకుపోతా అంటే, గద్దలు కాకులు ఎత్తుకుపోతా అంటే చూస్తూ ఊరుకోబాకండి. దయచేసి ప్రశ్నించండి. అందరూ కొంచెం ఆర్గనైజ్ అవ్వండి. మీ సిటీని మీరు మళ్ళీ వెనక్కి తీసుకోండి. స్టీల్ ప్లాంట్ 16 ప్రాణాలు త్యాగం చేసి, 32 మంది ప్రాణాలు త్యాగం చేసి, వేలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీని ఎదిరించి సాధించుకున్న స్టీల్ ప్లాంటు, 20,000 ఎకరాల్లో కట్టినటువంటి స్టీల్ ప్లాంటు, 64 గ్రామాల ప్రజలు తట్టబుట్ట తీసుకుని మారు మాట్లాడకుండా ఖాళీ చేసి స్టీల్ ప్లాంట్ కి అప్పజెప్పినటువంటి స్టీల్ ప్లాంట్ బిచ్చ వేసినట్టుగా 107 గజాల్లో ఇళ్లు కట్టుకోండి పోండి అని చెప్పి అంటే, ఆ 107 గజాల్లో ఇళ్లు కట్టుకుని మారు మాట్లాడకుండా, తిరిగి అడగకుండా సహించినటువంటి ఈ ప్రజలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి, గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పి మోసం చేసి వాళ్ళలో కొంతమందికి ఇవాళ కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్, ఆ ప్రజల త్యాగాల మీద నిర్మాణమైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్, అందులో 6,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ ని నిర్దాక్షిణ్యంగా ఒక్క కలం పోటుతో తీసి పాడేస్తే తల దించుకుని వెళ్లిపోయినటువంటి ప్రజానీకం ఈ ప్రజానీకం. వాళ్ళని మళ్ళా స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టకుండా వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేసి వాళ్ళు ఒక బహిష్కృతులుగా, స్టీల్ ప్లాంట్ నుంచి బహిష్కృతులుగా వాళ్ళని ముద్రేసి బయటికి తోలేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉంటే, ఎదురు మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళ గురించి రిప్రజెంట్ చేయడానికి కూడా మన ఈ ప్రజాప్రతినిధులకి తీరిక, చొరవ, ఆసక్తి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ 20,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ ని కేవలం జిందాల్కి కట్టబెట్టడానికి, అందులో ఒక అవసరమైనంత భూమి అదానీ తీసుకుని గంగవరం పోర్టు ఎక్స్పాండ్ చేసుకోవడానికి, ఛత్తీస్గఢ్ నుంచి కొట్టుకొచ్చిన ఖనిజం అంతా ఇక్కడ రాసులు పోసి అదానీ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకుని అమ్ముకుని దొబ్బుదామనే ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక మాఫియా ఆలోచనకి ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఒక బలి పశువుగా నుంచుంది. ఇందులో ఏ ఒక్కటైనా అవాస్తవం అని చెప్పగలిగిన వాడిని రమ్మనండి, కూర్చుని మీడియా సమక్షంలో మాట్లాడదాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఎంత గొప్ప ఇన్స్టిట్యూషన్ ని, స్వాతంత్రం పూర్వమే వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ ని ఈ రోజున
ఏ పరిస్థితుల్లో ఉందో ఆంధ్ర యూనివర్సిటీ చూడండి. ఇవాళ ఒక్క రోజులో జరిగిన పతనం కాదు ఇది, దాదాపు ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి పతనం. ఎటువంటి వైస్ ఛాన్సలర్లు ఉండేవాళ్ళండి ఆంధ్ర యూనివర్సిటీకి? గత 10-15 ఏళ్లుగా ఎటువంటి వైస్ ఛాన్సలర్లు వేస్తున్నారండి మీరు? ఏం సెలక్షన్ అండి మీది? కులాల మీద ఆధారపడి, ప్రాంతాల మీద ఆధారపడి వైస్ ఛాన్సలర్ ని సెలెక్ట్ చేస్తారా? ఎవడడిగాడు మిమ్మల్ని ఏ కులమని? ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట నిలబెట్టడానికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఎవడు దొరుకుతాడో వాడిని తీసుకొచ్చి దానికి వైస్ ఛాన్సలర్ గా వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా అని అడుగుతున్నారు. అది చెయ్యకుండా 13 యూనివర్సిటీలు ఉంటే 13లో ఏ కులపాడికి ఎన్ని ఇచ్చాం, ఏ ప్రాంతం వాడికి ఎన్ని ఇచ్చామని తూకాలు వేసుకుంటారా? కులాల ప్రాతిపదిక మీద, ప్రాంతాల ప్రాతిపదిక మీద వచ్చిన వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీలు నడిపిస్తారా? అటువంటి యూనివర్సిటీలో చదివిన పిల్లలు రేపు పొద్దున ఎందుకు పనికి వస్తారు? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? కాబట్టి డ్వాక్రా మహిళలతో శతవార్షిక ఉత్సవం, ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షిక ఉత్సవం జరిపించారు అని అంటే ఈ విశాఖపట్నాన్ని ఎంత చౌకగా, ఎంత చీప్ గా చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. నచ్చినట్లుగా భూములను పందారం చేయటానికి అవి మీ తాతలిచ్చిన భూములు కాదని, రాష్ట్ర ప్రజలకు చెందిన ప్రభుత్వ భూములని ఇష్టం వచ్చినట్లు 99 పైసలకే పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నారని, సంస్థలకు కేటాయించే భూముల విషయంలో ఒక విధానం లేదని, పారదర్శకత అసలే లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడిదారులకు తాము వ్యతిరేకం కాదని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. కానీ విధి విధానాలు లేకుండా చేసే భూముల పంపకానికి వ్యతిరేకమన్నారు. దయచేసి కళ్ళు తెరుచుకుని చూడండి ఏం జరుగుతుందో. 99 పైసలకి విశాఖపట్నంలో భూములు ఇస్తామంటారు. ఎవరికి ఇచ్చారు మీరు భూములు? మీదంటూ ఒక పాలసీ ఉంటే, ఐటీ పాలసీ ఉంటే, బాబు 99 పైసలకి ఇక్కడ భూములు దొరుకుతాయి, ఎకరానికి ఇన్ని ఉద్యోగాలు, ఈ రకమైన ఉద్యోగాలు, ఐటీలో మినిమం శాలరీ ఇంత ఉండే ఉద్యోగాలు ఎకరానికి ఇన్ని క్రియేట్ చేస్తే ఎవడొచ్చినా గానీ 99 పైసలకి ఇస్తాము అని చెప్పి మీరు ఏమన్నా అనౌన్స్ చేశారా? చేయలేదుగా. మీరు తెరచాటును కూర్చుని ఎవరికి కనపడకుండా టీసీఎస్ తో మాట్లాడుకున్నారో, ఒక అమెరికా కంపెనీతో మాట్లాడుకుని వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంతే. 99 పైసలకి ఇన్ని ఎకరాలు టీసీఎస్ కి ఇస్తున్నాం. పనిలో పనిగా సందట్లో సడేమియాలాగా మాకు తెలిసిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా 99 పైసలకే ఇచ్చేస్తున్నాం. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మీరు మీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం బాగుపడడం లేదు, ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఎవడన్నా వస్తాడా అని చెప్పి చెప్పడం. హైకోర్టు కూడా కొన్నిసార్లు ఆ మాటలని రిపీట్ చేయడం. విషయం నువ్వు 99 పైసలకి ఇచ్చావా, ఊరికే ఇచ్చావా అన్నది కాదు, లేకపోతే ఎదురు డబ్బులు ఇచ్చావా అన్నది కాదు. నువ్వు అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చావా లేదా? చేసే పనిని పారదర్శకంగా చేసావా లేదా? ఎందుకంటే ఈ భూములు మీ తాత ఇచ్చినవి కాదు, ఇది ప్రజల ఉమ్మడి ఆస్తి. మీరు దానికి 5 సంవత్సరాల పాటు ట్రస్టీలు మాత్రమే. ట్రస్టీలు ఎప్పుడైనా సరే చాటుగా ఏ పని చేయకూడదు, అన్ని ఓపెన్ గా పారదర్శకంగా చేయాలి. అదొక్కటే మేము అడిగేది. లూలు మాల్కి 14.5 ఎకరాలు ఇచ్చేస్తాం, చాటుగా ఒప్పందాలు, డైరెక్ట్ గా జీవో ఇచ్చేస్తారు. ఒక బిడ్డింగ్ లేదు, ఒక టెండర్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక పారదర్శకత లేదు. దానికోసం తీసుకున్న 2.5 ఎకరాలు 3.5 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ సిఎంఆర్ గ్రూప్ కి ఆ పేరు మీద 6-7 చోట్ల మీ ఇష్టం వచ్చిన చోట్ల ఇష్టం వచ్చినంత ల్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు. ఎలా జరిగినాయి ఇవన్నీ? ఒక లోకల్ మాఫియా, ఒక రాష్ట్ర స్థాయి మాఫియా, ఇవాళ కేంద్ర స్థాయి మాఫియా కూడా దీంట్లో మొత్తం లింకేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అది పరిస్థితి. నేను ఇంతకు మించి మిమ్మల్ని మీ టైం తీసుకోదలుచుకోలేదు. రిషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు పెట్టారు. కట్టడానికే ఓ పెద్ద కాంట్రవర్సీ. అదొక తప్పుడు ప్రాజెక్ట్ అని అందరికీ తెలుసు. 500 కోట్లు ఊరికే దారపోసారని కూడా తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండటానికి ఒక ప్యాలెస్ గా తప్ప ఎందుకు పనికిరాదని కూడా మనకు తెలుసు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా దానికి ఒక ప్రత్యామ్నాయ ఉపయోగం వెతకాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఏం చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి? మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఎన్ని రోజులు పడుతుంది? ఆ వచ్చిన కంపెనీలకి, ఆ టీసీఎస్కో ఇంకొకరికో ప్రస్తుతానికి వాడుకోండి, దీంట్లో ఉండి ముందు ఉద్యోగాలు తీసుకురండి, ముందు మా పిల్లల్ని కూర్చోబెట్టి ఉద్యోగాలు చేపించండి అని చెప్పి చెప్పొచ్చుగా. లేదంటే కేజీహెచ్ని ఎక్స్టెన్షన్ చేయండి, ఎక్స్టెన్షన్ చేయండి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వింగ్గా వాడుకోండి, అందులో ఒక మెంటల్ హాస్పిటల్ బ్లాక్ కూడా పెట్టండి. ఏమీ చేయకుండా, అంటే వాళ్ళు చేసి పోయినవన్నీ వదిలేసాం, మేము ఎక్కడ అవకాశాలు ఉన్నాయో మేము వెతుక్కుంటాం అనే పరిస్థితికి ఈ రోజున వచ్చాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.